మహబూబ్నగర్ మండలంలోని మహిళలకు ఇవ్వడం జరిగింది. మొత్తం 65 మందికి ఈరోజు చెక్లు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో 181 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, 1,81,00,000 రూపాయలని కళ్యాణ లక్ష్మి పేరు మీద మహిళలకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పథకాన్ని మేము మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా మేము ఇచ్చిన వాగ్దానం మేరకు అమలు చేస్తూ ఉన్నాము. ఏ ఒక్క పథకం కూడా ఆగిపోతలేదు. గత ప్రభుత్వం నెలలు సంవత్సరాలు బట్టి తీసుకున్నది పథకాల అమలుకు, కానీ మేము వచ్చిన 8 నెలల్లోనే అన్ని పథకాలను కూడా గ్రౌండింగ్ చేయడంలో మన ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. రుణమాఫీ అమలు చేసుకుంటున్నాం, రైతు భరోసా అమలు చేసుకుంటూ ఉన్నాం, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలవుతూ ఉంది, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలవుతూ ఉంది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అమలవుతూ ఉంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలవుతూ ఉంది, ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినాం. ఇట్లా ఎన్ని ఇబ్బందులున్నా కూడా మేమిచ్చిన 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. వీటన్నిటినీ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ మాది ఏదో కాళ్ళ కింద భూమి పోతూ ఉంది, మాదేవో కొంపలు మునుగుతున్నాయంత ఆందోళనకు దిగుతూ ఉన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారు, టీచర్లు సంతోషంగా ఉన్నారు, పిల్లలు సంతోషంగా ఉన్నారు, యువత సంతోషంగా ఉంది. మొత్తం తెలంగాణ ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన పనులను అధికారుల దగ్గరికి వెళ్ళి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. అవి పరిష్కారం అయ్యే దిశలో అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఎవరికి కూడా అందుబాటులో ఉండకుంటుండే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు. కానీ ఈరోజు ప్రతి క్యాంపు కార్యాలయం సందడిగా ఉంటుంది. ఏ కార్యక్రమం అమలు జరిగినా కూడా వందలాది మంది క్యాంప్ కార్యాలయం దగ్గరికి వచ్చి, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఫిర్యాదులు ఇవ్వడం, అవి పరిష్కారం దిశగా ప్రభుత్వం మేము అందరం కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. 23 లక్షల మందికి ఈరోజు రుణం నుంచి విముక్తి పొందిండ్రు రైతు కుటుంబాలు. వాళ్ళ కడుపు మండుతూ ఉంది కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి. మేము 10 ఏళ్లలో ఇవ్వలేనిది వీళ్ళు 9 నెలల్లో ఎట్లిచ్చిండ్రు అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తున్న తీరు మొత్తం భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా సంక్షేమ పథకాల అమలులో ముందుకుంది. అధికారులు కూడా చిత్తశుద్ధితో